ఒడిలో పెట్టుకోండి, గ్రీన్ మ్యాట్లు వేసాం కాబట్టి అప్పుడు కింద పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ బైబిల్ని గౌరవంగా పట్టుకోండి, మూసి పెట్టకుండా తెరిచి పెట్టండి, మీకు ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో లోకా గారు రాసిన సువార్త, లోకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి ఒకసారి. లోకా సువార్త 10వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమో హాని చెయ్యదు. 20వ వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. చదివినటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మ కార్యం జరిగించి పరిశుద్ధాత్మ దేవుడు నీతిగల జీవితాల్లో జీవించడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి ఆయన మార్గాలలో మనలందరినీ స్థిరపరచునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఉదయాన్నే కొంచెం హుషారుగా ఉండండి. చల్లగాలుగా ఉందని, చలిగాలి ఉందని, కొంచెం ఉదయాన్నే పెడుతున్నామని కొంచెం మంకుగా ఉండకుండా యేసు నామములో చురుకైన కృప ప్రభు మీకు అందరికి అనుగ్రహించును గాక. ఉండారా? హుషారుగా ఉండండి బిడ్డలారా, ఉండండి. ఈ ఉదయాన తెల్లవారుతుండగా లేదా ఈ ఉదయాన్నే పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరమైన ఒక మాట మనకు చెప్తున్నాడు. మీరు గమనిస్తున్నారా లేదో? ఎప్పుడైతే మనం ఆశీర్వాదాలు పలుకుతున్నామో మందిరం అంతా కళగా ఉందా, శాపంగా ఉందా? అది ఆశీర్వాదంలో ఉంది కళ. కృప చూపాడు రైట్. సందర్భంలోకి వెళితే ఏమని తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు 70 మంది. 17వ వచనం చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మీకు ఒక టూకీగా 2 మాటలు చెప్తా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పరిచర్య చేసేటప్పుడు ఆయన చేస్తున్న అద్భుత సూచక మహత్కార్యాలు చూచి 100 మంది యేసుక్రీస్తు వారిని వెంబడించారు. బహుజన సమూహాలు యేసు ప్రభు వారిని వెంబడించేవాళ్ళు, విశ్వాసులుగా వెంబడించేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ గుంపులు జనాభా వచ్చేవాళ్ళు. కారణం ఏంటంటే ఆయన దయ్యాలు వెళ్ళగొట్టేవాడు కాబట్టి. ఆమేనండి. ఆయన కళ్ళు లేని వాళ్ళకి ఏమిచ్చాడు? చూపిచ్చాడు. చెవిటి వాళ్ళకి వినికిడి, మగవారికి మాట, నత్తివారికి నాలుక బాగు చేశాడు. దయ్యాలు ఆయన చూస్తే పారిపోయాయి. ఎందరో దయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల పొంది ఆరోగ్యంగా ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళని దేవుడు సమాధిలో నుంచి లేపుతున్నాడు. కుష్ఠరోగుల్ని దేవుడు బాగు చేస్తున్నాడు. ఇవన్నీ చూసేసరికి ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది ప్రజలు గుంపులుగా యేసుక్రీస్తు వారిని వెంబడించేవాళ్ళు అద్భుతాలను బట్టి. ఇది కాకుండా యేసుక్రీస్తు వారు పాస్టర్లను కూడా తయారు చేశారంట. ఆమేనండి. ఎవరు తయారు చేశాడు? పాస్టర్లని. 70 మంది శిష్యులు యేసుక్రీస్తు వారికి సిద్ధపడ్డారు. 70 మంది అంటే ఇప్పుడు ప్రకాష్ లేకపోతే బాంధవ్యన్న, తిమ్మోతన ఎట్లాగో కొంచెం నమ్మకస్తులుగా నడిపించడానికి అవకాశం ఉండి 4 మాటలు చెప్పే జ్ఞానం సంపాదించుకున్నారు కదా. ఇట్లాగా యేసు ప్రభు వారి సేవలో కూడా 70 మంది రెడీ అయ్యారు. ఈ 70 మందిని యేసు ప్రభు ఏం చేశారంటే ట్రైనింగ్కి పంపించారు. ట్రైనింగ్కి దేనికి పంపించాడు? నమ్మరా? విశ్వాసం ఒప్పుకోలా డాక్టర్? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఏం చేద్దాం కానీ మనం వెళ్ళిపోయాం కదా, వెళ్ళిపోయాం మనం. ముందుగా చెప్పాల్సింది. ఓకే, నమ్మరా? మత్తయి సువార్త 10 తిండి ఒకసారి త్వరగా. పాప విశ్వాసం ఒప్పుకోలు చెప్పమంటుంది కానీ మనం నిజమే మర్చిపోయాము. దేవుడు ఎప్పుడు మనకు జ్ఞాపకశక్తి ఇస్తాడో లాస్ట్లో చెబుతాంలే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. 70 మంది శిష్యులు తయారు చేశాడా లేదా? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన
తన 12 మంది శిష్యుల్ని పిలిచి, ఇక్కడ 12 మంది అని ఉందా, అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను అని ఇక్కడ ఉంది కదా 12 మంది అని. ఇప్పుడు లోకాసువార్తలకు బండి అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని పిలిచి అధికారాలు ఇచ్చాడంట. దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం, ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారము దేవుడు శిష్యులకి ఇచ్చాడంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్ యేసయ్య శిష్యుడా కాదా? ఇశ్రాయేల్ పాస్టర్ కూడా దేవుడు ఏం అధికారం ఇచ్చాడంటే అపవిత్ర ఆత్మల్ని వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. ఆమేన్ అనొచ్చు. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారము మీ దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. అందుకే మిమ్మల్ని ఆనేకి యేసు రక్తం మరి ప్రార్థన నూనె మీ మీద పోసి మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే నమ్మి ప్రభుతో మరి తమ దేవునితో సంబంధం కలిగి ప్రభువు నన్ను స్వస్థపరచని నమ్మి విశ్వాస ఎదురుచూపులు చూస్తారో సంఘంలో వాళ్ళకి అద్భుతాలు జరిగిపోతాయి యేసునామంలో. పాస్టర్లో శక్తి ఉండదు, చేసేది ఎవరు? దేవుడు. అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడు. అవసరమైన వాళ్ళకి జరిగిపోద్దంతే. పాస్టర్ చేయబెడితే చాలు, ఎవరికైతే అవసరమో దేవుడు ఆ వ్యక్తిని తాకేస్తాడు యేసునామంలో. పాస్టర్ చేతులు పెట్టిన తర్వాత తాకేది దేవుడు. దైవజనులకి దేవుడు దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఆల్రెడీ ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయితే ఇక్కడ 12 మందిని రాశారు. కానీ ఇప్పుడు లోకాసువార్తలకు పోయామనుకోండి, 10వ అధ్యాయం చూడండి. లోకాసువార్త 10వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. అక్కడే ఆ అధ్యాయంలోనే ఉందా, మనం అక్కడికి వెళ్ళిపోయాము. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. మొత్తం ఎంతమంది శిష్యులు యేసు ప్రభు వారికి? 70 మంది. ఈ 70 మందిలో యేసు ప్రభు వెనకెళ్తున్నాడు, ఆయనకంటే ముందుగా వీళ్ళని పంపిస్తున్నాడు. ఇద్దరిద్దరిని పంపించాడు, ట్రైనింగ్ పంపించాడు. నా పిల్లల శిష్యులారా వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి, ఒక గ్రామంలోకి పోండి, ఆ గ్రామంలో మిమ్మల్ని ఏ ఇల్లు చేర్చుకుంటే ఆ ఇంట్లో ఉండండి, ప్రార్థన చేయండి, ఇదిగో దయ్యాలు వెళ్ళగొట్టండి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం వెళ్ళగొట్టండి? దయ్యాలు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, వెళ్ళండి అని వాళ్ళకి యేసుక్రీస్తు అధికారం ఇచ్చి పంపించాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి దేవుని పని చేసి సంతోషంగా తిరిగి వచ్చారు. ఇప్పుడు 70 మంది సంతోషంగా తిరిగి వచ్చి యేసు ప్రభువుతో ఏమంటున్నారు తెలుసా? చూడండి 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, ఓ ప్రభువా, దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటారు యేసయ్యతో. అయ్యా యేసు నామంలో అంటే చాలు నాయనా, దయ్యాలు గడగడగడ వణిగిపోతున్నాయ్యా. అయ్యా నీ నామాన్ని బట్టి మాకు దయ్యాలు లోబడుతున్నాయ్యా, అసలు మా మాట గడగడ వణిగిపోతున్నాయ్యా. ఎవరిలో కన్నా ఒక బిడ్డలోకి దయ్యం వచ్చింది అనుకోండి, ఏయ్ నజరేయుడైన యేసు, ఏయ్ ఏం పేరు నీ పేరు అన్నవనుకో, వెళ్ళిపోతా నా పేరు అది, నా పేరు ఇది అని చెప్తుంటారు కదా. మనం వెళ్ళేటప్పుడు కూడా అది ఎవరు గొప్పతనమో? ఇశ్రాయేల్ పాస్టర్ గొప్పతనమా? కాదు. యేసుక్రీస్తు వారు తన బిడ్డలకి అధికారం ఇచ్చాడు. పాస్టర్లకే కాదులే, మీకు కూడా ఇచ్చేటటువంటి అధికారం. మీరు నమ్మితే పాస్టర్లే కాదు, మీకు కూడా భయపడిపోతాయి దయ్యాలంతే. దయ్యాలకి అసలు మన మీద అధికారము లేదు. యేసు రక్తంలో ముద్రించబడిన ప్రతి బిడ్డకి దయ్యాల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. నమ్మితే హల్లెలూయా అని చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పసిపిల్లలప్పుడు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించారు మీకు ఇతరులకి. ఇప్పుడు నాకు ఫోన్ చేయకూడదు, మీరే ఢీకొనాలా. ఏయ్ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న దురాత్మ విడిచిపో అంటే చాలు. నువ్వు మాకు వదిలే సార్, వాళ్ళు వదిలేసి మమ్మల్ని పట్టుకుంటాయా? వాళ్ళని వదిలేసి ఎవరిని పట్టుకుంటాయి? మమ్మల్ని పట్టుకుంటాయి. వాళ్ళని వదిలేసి మనల్ని పట్టుకోవాలంటే దానికి ఇష్టమైంది ఏదో ఒకటి మనలో ఉండాలా, అప్పుడే మనల్ని పట్టుకుంటాయి. దానికి ఇష్టమైంది మన దగ్గర ఏది లేదనుకోండి, అసలు నువ్వు భయపడాల్సిన అవసరమేలా. యేసు నామములో అంటే గడగడ ఉండిపోతాయి అంతే బిడ్డ. కాబట్టి పాస్టర్లు అనుకోబాకండి, మీకు కూడా దేవుడు కృపనిచ్చాడు. ప్రార్థనా పరులుగా ఉండేవాళ్ళు, కాస్త దేవుని ఎక్కువ నడిచేవాళ్ళు, అరిస్తే చాలు కేకలు పెడతాయి దయ్యాలు. అదే చెప్తున్నారు వాళ్ళు, ప్రభువా నీ నామాన్ని బట్టి దయ్యాలు మాకు లోబడుతున్నాయి నాయనా అంటే యేసుక్రీస్తు చెప్తున్నారు. చూడండి శిష్యులారా, దయ్యాలు లోబడుతున్నాయనే మీరు సంతోషించొద్దు, దానికే మీరు పొంగిపోవద్దు. ఒక విషయం తెలుసా, నేను మీకు ఏ అధికారం ఇచ్చానంటే శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చా. ఆమేనను. శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చా. 1, 2 అది ఇది మాత్రమే ఇస్తున్నాను, ఫలాంది ఇవ్వలేదు అని కాదు.
క్యాన్సర్ గడ్డల మీద మీకు అధికారం ఇచ్చా, వ్యాధుల మీద అధికారం ఇచ్చా, తేళ్ల మీద, ఎంత మంచి మాటలు చూడండి. పాములను తొక్కడానికి, తేళ్లను తొక్కడానికి, శత్రు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆమె చెప్తే నాకు చెప్పాలనిపిస్తుంది. ఆమె అంటున్నాడు. నమ్మండి జీవనం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? శత్రు బలవంతుడి మీద అధికారం. నీకు దేవుడు అధికారం ఇచ్చాడక్క, ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఆజ్ఞాపించు, అంతే, వెళ్ళిపోతాయి. అపవాదిని మనం బతిలాడుకోకూడదు. సైతానా పోవే ప్లీజ్, సైతానా ఓ సైతానా అనకూడదు. మనము యేసు నామములో అనాలా. ఎవరిలో కన్నా నిద్రమొత్తు వచ్చింది అనుకో, ఏమనాలా? మా అనాలా. అప్పుడు ఆ మనిషిలోకి వచ్చి కళ్ళు ఊపిస్తున్న దెయ్యం భయపడిపోద్ది. ఎందుకు ఇంత అరస్తున్నాను నన్ను చూస్తారా అంటే, సార్ నిద్రపోయేవాళ్ళు దెయ్యం వచ్చిందని అనుకుంటున్నావు నువ్వు? అవునమ్మా. మనకు మత్తు వస్తుందంటే 2 కారణాలు ఉంటాయిలే. అలసిపోతే రాత్రి అంతా నిద్ర లేకుండా పని చేసుకో. ఇప్పుడు మేము కూడా రాత్రి అంతా అలసిపోయి వెళ్ళాం కాబట్టి లేట్ అయింది వచ్చేసరికి. అది ఓకే. ఎంత నిద్రపోయి వచ్చినా కూడా మనకు తూ వస్తుంది అనుకో, వాడు మనలో ఇంజక్షన్ వేసాడని అర్థం. వాడు మనలోంచి బయటికి పోవాలంటే ఏం చేయాలన్నా? అక్క అనకూడదు, మా అనాలా. అదిరిస్తే ఎల్లో అడ్రస్ లేకుండా. శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించా. మీరు పాములను దొక్కుతారు, తేళ్లను దొక్కుతారు యేసు నామములో. పాములు హానికరమైనవే, ఆరోగ్యకరమైన మనకి మంచియా? మనకు పాములు మంచియా? పాము చేత కనిపించుకుంటే ఓ నాగుపాము కరువమ్మ అంటే కరిసిందనుకో హ్యాపీగా ఉంటారా? కాదు. పాములు హాని చేసేవి. తేళ్ళు హాని చేసాయా? హాని చేసాయే. తేళ్ళు పాములు దేనికి సాదృశ్యం అంటే కన్నీళ్ళకి, బాధలకి, సమస్యలకి, రోగాలకి, అప్పులకి, మనశ్శాంతి లేని జీవితానికి, వీటన్నిటికీ సాదృశ్యం అక్క పాములు తేళ్ళు అంటేనా. పాములు అంటే ఆ పాములు కాదు. పాములు మనం ఎందుకు పోతాం? మన ఇంట్లో ఉంటాం. పాములు మన దగ్గర ఎందుకు వస్తాయి? ఏదో దారి తప్పితే వస్తాయి, దాన్ని దుమ్ము కొట్టి పడేస్తాం దాన్ని. ఆ పాములు కాదు. ఈరోజు మన జీవితాల్లో ఏ సమస్య ఏడిపిస్తున్నాయో అవే పాములు. ఈరోజు మనం ఏ విషయాలు కుంగిపోయినామో అవే పాములు. ఈరోజు మనం ఎంత నలిగిపోయినామో అవే తేళ్ళు. ప్రభు చెప్తున్నాడు, మీరు పాములను తొక్కుతారు, తేళ్లను తొక్కుతారు, శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను, నేను ఇచ్చాను మీకు అని చెప్తున్నాడు. నమ్మి ఆమేనని చెప్పాలి కదా. చెప్పింకోసారి గట్టిగా. యేసు నామములో అధికారాన్ని ఉపయోగించుకొని వాడిని తొక్కుదముగాక. హల్లెలూయా. తొక్కతారా తొక్కరిగినా? తొక్కతారా తొక్కరా? సపలు కొడుతున్నా? కొట్టనా? కొట్టు దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు తొక్కాలా దేన్నే? పాముల్ని. క్రైస్తవులు తొక్కాలి వేటిల్ని? తేలుని. క్రైస్తవులు తొక్కాలి శత్రువుని. బైబిల్ ఏమని తెలుసా? శీఘ్రముగా అపవాదిని మీ కాళ్ళ కింద చెతక దొక్కిస్తానని మనకు పత్రికలో పౌలుగా చెప్తారన్నమాట. సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కిస్తానని చెప్పింది బైబిల్. అమ్మా వాడికి మన మీద అధికారం లేదమ్మా. ఎందుకో చెప్పమంటారా? ఇంకో మాట మీకు అర్థమైతే చెప్తా. మనకి అప్పుడప్పుడు కుక్కలు పట్టుకోబోయే బండ్లు వస్తాయి, అవునా? కుక్కలు పట్టుకోబోయే బండ్లు చూస్తారు ఎప్పుడన్నా? మీరు చూడలేదులే. మీ ఊర్లో కుక్కలు పట్టుకోబోయే బండ్లు ఇప్పుడు వచ్చినట్లేదు. వస్తాను అన్నప్పుడు వస్తాయి, ఇప్పుడు రావట్లేదులే. అందుకే ఏ లెవెల్లో పెరిగిపోండి. నిన్న మొన్న మేము ముత్తుకూరు ప్రార్థనకు పోతుంటే ఎదురు వస్తున్నాయి 2 కుక్కలు మాకు కారుకి. చూసా, బుద్ధి లేని జీవులు. కారుకి ఎదురేస్తే ఏమన్నా ఉందా? తొక్కితే పోట్ల పురాణమా? ఎదురు వస్తున్నాయి మా కారుకి. అంటే వాడు బుద్ధి లేని పెరిగిపోయినాయి కుక్కలు పెరిగిపోయినాయి అనుకో, రేబీస్ వ్యాధి పెరిగిపోద్ది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు పట్టుకోపోతుంటారు. అప్పుడప్పుడు ఈ కుక్కలు పట్టుకోబోయే బండ్లు వచ్చి ఇల్లు వీధి తిరిగి కనబడే లాకి ఏమేస్తారు? దాని మేడకే ఉచ్చేసి లాగి వేస్తూ ఉంటారు బండిలో. అప్పుడు ఒక ఇంట్లోంచి కుక్క బయటకు వచ్చింది. ఆ కుక్కకి మెడలో గట్టుంది. ఏందన్నది అనా? బెల్ట్ కాదు. ప్రభుత్వం వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకుంటారు కొంతమంది కుక్కలకి. ఈది కుక్కలు కాదన్నో, వాళ్ళు కొనుక్కుంటారు. 20,000 30,000 పెట్టి కుక్కను కొనుక్కొని పెంచుకుంటారు అనమాట. ఆ పెంచుకున్న కుక్కకి మెడలో గవర్నమెంట్ సర్టిఫికేట్ కడతారు. ఒకవేళ పొరపాటు రోడ్లోకి వచ్చిందనుకో, ఉచ్చు దాని మీద పడకూడదు. ఎందుకంటే అది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ముద్ర వేయించుకున్న కుక్క. ఏ కుక్క? గవర్నమెంట్ దగ్గర ముద్ర వేయించుకున్నారు. గవర్నమెంట్కి వాళ్ళు డబ్బులు కట్టి ట్యాక్స్ కట్టి మా కుక్కను మీరు తాగడానికి వీల్లేదు అని
కుక్కని మనం ఈజీగా మాట్లాడుతున్నాం, కానీ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ ప్రాంతాల్లో కుక్కలను కూడా ఇంట్లో మనిషిగా పెంచుకుంటారమ్మా. కుక్కలను కూడా ఇంట్లో, మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారో అని అడిగామనుకోండి, అమెరికాలోకి పోయి 8 మంది చెప్తారు. ఆ 8 మందిలో ఒకరు ఎవరో తెలుసా? కుక్క. జిన్ను అంటారు మళ్ళీ పేర్లు చెప్పేటప్పుడు. మిన్ను, ట్రెండీ, డానీ, జిన్ను. జిన్ను అంటే కుక్క. కుక్కలు కూడా మనుషులు జాబితాలు వేసుకుంటారు వాళ్ళు. మనుషులు నమ్మడం మానేశారు అమెరికా వాళ్ళు, కుక్కలు నమ్ముకోవడం మొదలుపెట్టారు. కుక్కల్ని, పిల్లుల్ని. ప్రతి ఇంట్లో కుక్కలు ఉంటాయన్నా, ప్రతి ఇంట్లో పిల్లులు ఉంటాయి. కుక్క లేని ఇల్లు, పిల్లు లేని ఇల్లు అమెరికాలో ఉండదు. ఇంకా మనుషులు నమ్మడం మానేసి కుక్కలతో బాధలు చెప్పుకుంటారు. జిన్ను జిన్ను అని చెప్పి అది కూడా కాలుతో గీకతా ఉంటుంది అనమాట. దానికి వాళ్ళకి ఆదరణ. ఎందుకే కుక్కలు నమ్ముకుంటారు? యేసుని నమ్ముకోండి అంటే వాళ్ళ బాధలు ఉందా? మంచిదిలే, కుక్కలు పెంచుకోవడం తప్పేం కాదు. ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఆర్డర్ తెచ్చుకొని దానికి మెడ కట్టేవాళ్ళు నేను చూసేవాడిని చిన్నప్పుడు. ఆ కుక్కలు మాత్రం పొరపాటును కానీ వేసుకొని బండ్లు వేసారంటే చెత్త కొడతారు పట్టేవాళ్ళని. కొట్టి మళ్ళీ బోన్లో నుంచి బయట తెప్పిస్తారు ఆ కుక్కని. ఎలాగైతే గవర్నమెంట్ ముద్ర వేయించుకున్న కుక్కని పట్టుకోవడానికి అధికారం లేదో, యేసు రక్తము చేత ముద్రించబడిన దేవుని బిడ్డల్ని తాకడానికి దయ్యాలకు అధికారం లేదు. కొట్టాలనిపిస్తే కొట్టొచ్చు, కన్నా ఊరికి అడుక్కోలేను నేను. కొట్టగడిగా ఎట్ట కాదు, రక్తమే జయం కలుగును కాక. హల్లెలూయా, ఆమేనండి. బాప్తిసం పొందిన చేతులు ఎత్తండి. ఎక్కడ బాప్తిసం పొందిన చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తు. అందరు తీసుకున్నారు, ఒక్కరు కూడా తీసుకున్న లేరు. మనందరమే ముద్ర వేయబడిన క్రైస్తవులవి. కాబట్టి నీ మీద దయ్యానికి అధికారము లేదు. శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చాయంట దేవుడుక చెల్ల. శత్రు బలం మీద నీకు అధికారం ఇచ్చేశాడు దేవుడు. దానికి నీ మీద అధికారం లేదు. సాతాను గాడికి నీ మీద అధికారం లేదు. వాడి మీద నీకు అధికారం ఉంది. నువ్వు ఆజ్ఞాపించావంటే ముత్తుకూరు ఖాళీ చేసి వెళ్ళాలి యేసునామంలో. ఆమె చెప్పకట్టుగా మండల ఆఫీస్ కాలంలో 3 రోజులు ప్రార్థనలు పెడితే ఈ ఏరియాలో కనపడకూడదు. ఇంకా ఎవరా మనం ఏం పేరు పెట్టేవాడికే? ముఠామేస్త్రి బృందం. ముఠామేస్త్రి బృందం ఇంక మండల ఆఫీస్ కాలంలో కనబడకూడదు. అంత అధికారం ఉంది మనకి. యేసునామంలో ఆజ్ఞాపిస్తున్న దురాత్మ విడిచిపో అంటే చాలు, ఇంకా అడ్రస్ అక్కడ ఉండవు. అందుకే అప్పుడు నోరు తీసి మనం ఎదిరిస్తుండాలా. ఏయ్, శక్తి కలిగిన యేసునామంలో ఆజ్ఞాపిస్తున్న నా బిడ్డలో ఉన్న జ్వరమా విడిచిపో, బయటికి పో, గెట్ అవుట్ అనాలా. మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించాను. ఆ కింద చూడండి ఎంత మంచి మాట. ఆ కింద చూడండి, ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు. అబ్బబ్బబ్బా, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. బిడ్డ నేను చెప్తున్నా ఏనండి నా మాట. దేవుడు చెప్తున్నాడు, నయమక్క చేయి తీసే, స్టాండ్ తీసే, వేసినాము స్టాండ్ తీసే. మనసమ్మ, ఏదియో మీకు ఎంత మాత్రమో హాని చేయదు. జీవనం మాట నమ్మాలా పడలేదా? బైబిల్ మనకేం చెప్పింది తల్లే? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కళ్ళు తెరవండి ఒకసారి. ఏం చెప్పాడు యేసయ్య మనకి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమనే చూస్తావు. నా 2 దండాలు పెట్టి చెప్తున్నానక్క, మనకి దయ్యాలకి మన మీద అధికారం లేదు. అందుకే చూడండి, వాడు మనల్ని కళల్లోనే బాధ పెడతాడు. రియల్గా మన దగ్గర రాలేడాడు తెలుసా? మనల్ని కళల్లోనే బాధ పెడుతుంటాడు. కళల్లో వస్తాడు వచ్చి ఈ అంటే కళల్లో అంతే. మామూలుగా మన దగ్గర రావడానికి అధికారం లేదు. ఎందుకంటే మనం బాప్తిస్మం తీసుకున్న దేవుని బిడ్డలమే. అందుకే బాప్తిస్మం తీసుకోవాలి తొందరగా. యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మేటప్పుడు ఇక నీకు ఏం నొప్పి ఏంటి బాప్తిసం తీసుకోవడానికి? ఇప్పుడు కాదులే, పెళ్ళైన తర్వాత తీసుకుంటా. పెళ్ళైన దాకా నువ్వు లేకపోతే బాప్తిసం అనేది ఎప్పుడు తీసుకోవాలా? యేసును ప్రేమిస్తున్నావా? నీకు నిజంగా యేసు ఏంటి ఇష్టమా? తీసుకో త్వరగా. ఎప్పుడైతే నువ్వు బాప్తిసంలో ముద్రించబడతావో, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, నీ దేవుడిగా నువ్వు ఒప్పుకుంటావో, శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహిస్తాడు యేసునామంలో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ఎప్పుడైతే వాడికి ఇష్టమైనవి మన జీవితంలో మనం తెచ్చుకుంటామో అప్పుడు ఇక వాడిని ఎవ్వరూ ఆపలేరు. గుర్తుపెట్టుకోండి ఏం చెప్పాను. వాడికి ఇష్టమైనవి ఎప్పుడైతే మన ఇంట్లోకి తెచ్చుకుంటామో, మన ఒంట్లోకి తెచ్చుకుంటామో, ఇక వాడిని మీ దగ్గర రాకుండా ఎవ్వరు ఆపలేరు. ఇశ్రాయేల్ పాస్టర్ పో 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 అన్నా కూడా, ఇశ్రాయేల్ పాస్టర్ పో పో తమ్ముడు రా తమ్ముడు, ఇదే రా తమ్ముడు, ఇశ్రాయేల్ పాస్టర్ పో పో అన్నా కూడా పో తమ్ముడు, బయటకు పో తమ్ముడు, పిలుపు తమ్ముడు. ఏం చెప్పాను అన్న? దయ్యాలు ఎప్పుడు వస్తాయి?
క్రైస్తవ ఇళ్లలో కంటే వాడికి ఇష్టమైన సరుకు ఏదో ఒకటి ఉంటేనే. అప్పుడప్పుడు పోలీసులు రైడ్ చేస్తారు ఇళ్ల మీద. దేనికోసమన్నా? ఈ ఇంట్లో గంజాయి స్మగ్లర్లు ఉన్నారాడా, గంజాయి అమ్ముతున్నారు అన్న. గంజాయి అమ్మడం నేరమా కాదా? హలో డాక్టర్లు కుమార్తెలారా, గంజాయి అమ్మటం చట్టరీత్యా నేరం. ఎవరైతే గంజాయి అమ్ముతారో వాళ్ళ మీద రైడింగ్ చేసి వాళ్ళని పట్టుకుంటారు. పోలీసులు మన ఇంటికి ఎందుకు వస్తారంటే నేరం మన ఇంట్లో ఉంది కాబట్టి. అలాగే చీకటి శక్తులు దేవుని బిడ్డల మీదకి ఎప్పుడు వస్తాయంటే వాడికి ఇష్టమైంది ఏదో ఒకటి మనలో ఉంటేనే వాడు వస్తాడనమాట. అందుకే తొందరగా వాడికి సంబంధించింది ఇసిరి పారేయాలి బిడ్డ. అట్లా తర్వాత వాడు వచ్చి మనల్ని దాడి చేసినప్పుడు కొన్ని గాయాలు కలుగుతాయి. వాడు మంచి మనం కొడతాడా, మనకు దెబ్బలు తగులుతాయి. ఇది తెలియకే చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ రోజున నువ్వు బాప్తిజం పొందిన తర్వాత తమ్ముడా వాడికి సంబంధించి నీ దగ్గర ఏది లేకుండా చూసుకో. నీకు ఇబ్బందిగా ఉందా, నీ వల్ల కావట్లేదా, ఏడు దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడా ఈ చిన్న బలహీనత మీద నాకు జయమి అయ్యా, అయ్యా నా వల్ల కావట్లేదయ్యా, అయ్యా నేను వదలలేకపోతున్నానయ్యా, అయ్యా నాకు సహాయం చేయయ్యా, అయ్యా నాకు ఈ దరిద్రమైన అలవాటు నుంచి వేరు చేయయ్యా అని ఏడు దేవుడి దగ్గర ప్రభు శక్తినిస్తాడు. ఏ దురలవాటు అయితే నేను వదిలిపెట్టి పోవట్లేదో ఆయన కృప చూపితే ఆ అలవాటు నీ నుంచి యేసు నామములో పారిపోద్ది అంతే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి హాన్స్ ప్యాకెట్లా ఏందో పెద్ద పేర్లు చెప్తున్నారు అన్నా. ఏంది తంబాకు అంటే ఏంటో నాకు అర్థం కావట్లా. తెలంగాణలో తంబాకు అంటారు ఏంది? తంబాకు, చుట్టా బీడి, సిగరెట్టు, గుట్కా, పన్పరాక్ అని చెప్తుంటారు. తంబాకు అంటే నాకు అర్థం కాదు, ఎప్పుడు తెలిసి తర్వాత ఎవరన్నా. ఇట్లా కొన్ని నవిలి అలవాట్లు ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకోక ముందు నుంచి అలవాట్లు ఉంటాయి. చర్చికి వచ్చిన తర్వాత కాస్త 4-5 రోజులు ఆ ఆకు ఈ ఆకు నవిలి మళ్ళీ ఉండలేక నవ్వులుతూ ఉంటారు. అది కూడా ఒక సాతాను ఆయుధమే. వాడు మనం దాడి చేస్తున్నాం మన మీద. అక్క ఇప్పుడు నీకు దాని మీద జయం కావాలి, ఎట్లాగా? నీ అంతటా నువ్వు దాన్ని జయించలేవు. అందుకని నువ్వేం చేయాలంటే యేసు దగ్గర కూర్చొని ఏడవాలా, ప్రభువా నా నోరు తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఇది చాలా వేధిస్తుంది, నీ మందిరంకి వస్తా కూడా నేను ఈ విధంగా వేసుకుంటున్నానయ్యా, నాకు చాలా బాధగా ఉందయ్యా, నాకు వద్దయ్యా ఈ దురలవాటు, నాకు వద్దయ్యా, నన్ను విడిపించు ఈ ఊపిలో నుంచి అని ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకి ఆ దురలవాటు నుంచి పూర్తిగా విడిపిస్తాడు యేసునామములో నిన్ను. చెప్పు గట్టిగా హల్లెలూయా. మీ పాస్టర్ అయిన నాకు సినిమాలు పిచ్చి చాలా భయంకరంగా ఉండేటప్పుడు, నాకు సినిమాలు పిచ్చి ఎక్కువ, నాకు ఏం అలవాటు లేవు. సినిమాలు అంటే చచ్చిపోతా. అది కూడా ఒక హీరో సినిమా అంటే అన్నా, ఆ హీరో చెప్పనులేనా, ఆ సినిమాకి హీరో అంటే చచ్చిపోతా. ఎక్కడన్నా పోవాల్సిందే. పాటలే, డ్రమ్మే, వాక్యమే, సినిమాలే. చాలా కాలం అట్లాగే ఏడుస్తూ ఉండేవాడు దేవుడి దగ్గర. ప్రభువా ఏంది కర్మ, మళ్ళీ రేపు ఆదివారం పోయి పెద్ద పుత్రుల వాక్యం చెప్పాలా, ఏడ సినిమా చూస్తున్నా, ఎట్టా నేను వాక్యం చెప్పడం మానేయాలా, మా డాడీ నన్ను పంపించకూడదు, నాకు అధికారం లేదు, నేను మంచివాడిని కాదు, నేను సినిమాలు చూసేవాడిని, నేను వాక్యం చెప్పలేను నాయనా, ఏడ్చేవాడిని దేవుడి దగ్గర. నా పశ్చాత్తాపం, నా కన్నీళ్లు దేవుడు చూసి రాను దేవుడు ఆ సినిమాల మీద ఆ అసహ్యం వచ్చేసింది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. వాల్ పోస్టర్లు అల్లాడున్నాయని తెలిస్తేనే నేను సూప్ మార్చేస్తా. నా మనసు మార్చేసాడు దేవుడు. అది నేను జయించింది కాదు, నాకు దేవుడు ఇచ్చాడు ఆ జయాన్ని. మీ దురలవాట్ల మీద కూడా మీకు జయం కలగాలంటే యేసయ్య దగ్గర ఏడవాలి, పరిశుద్ధాత్మ దేవుడు పాదాల మీద పడి ఏడవాలి. నాకు సహాయం చేయి నాయనా, ఈ తాగుడు నుంచి విడిపించయ్యా, ఈ దురలవాట్ల నుంచి విడిపించయ్యా, అయ్యా నేను ఇవి నా ఒంట్లో ఉన్నంత వరకు దయ్యాలు నా మీద దాడి చేస్తూ ఉంటాయి, ఇది నా ఒంట్లో ఉన్నంత వరకు దయ్యాలు నా ఇంటికి చుట్టాల్లా వచ్చిపోతూ ఉంటాయి, దయ్యం నా ఇంటికి రాకూడదు, వాడికి కావాల్సింది ఏది నా దగ్గర ఉండకూడదు, నన్ను కాపాడు, నన్ను లేవనెత్తు, నన్ను అయ్యా విడిపించయ్యా అని ఏడిస్తే నీ దురలవాట్లు ఏవైనా యేసు నామములో పటాపంచలైపోతాయి అంత. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకోకుండా నువ్వు దాంట్లోనే సాగిపోతున్నావు అనుకో, దయ్యాలు రోజు వచ్చిపోతుంటాయి మన ఇంటికి. ఫస్ట్ కల్లో వస్తాయి జీవనం, తర్వాత నిజంగానే వచ్చేస్తాయి. కొంతమంది చూడండి, అదిగో వచ్చేసాడు, కళ్ళు తెరిచే వచ్చేసాడు, అదిగో పిలుస్తుంది. ఎందుకో తెలుసా? వాడికి సంబంధించింది ఏదో మన దగ్గర ఉంటే వాడు ధైర్యంగా వచ్చేస్తాడు. నిజానికి ప్రభు ఏం చెప్పాడు మనకి? వాడి బలం అంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించా, నీకెంత మాత్రం వాడు హాని చేయడు, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదని చెప్పాడు యేసయ్య. మనకి హాని చేయదని ఆయన చెప్తే ఈడు మనకు వచ్చి హాని చేస్తున్నాడు. ఏంటంటే ఏదో వాడికి సంబంధించి మన దగ్గర ఉంది, యేసు నామములో అది ఈ రోజుతో కొట్టివేయబడునుగాక. మీ జీవితాలు అది యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆమేన్ అన్నది ఈజీ కదా, జయించడం చాలా కష్టం. అది మీకు దేవుడే తీయాలి తమ్ముడా. అన్నా నాకు సినిమాలు పిచ్చింది తీసిన దేవుడు మీకు కూడా దాన్ని తీయాలి. ప్రార్థన చేసుకోండి, అడగండి,
ఎవరిలో ఏ బలహీన త్వరగా బయటపడిపోవాలి. ఎప్పుడైతే మనం బయటపడతామో ఇక సాతాను వాసన కూడా ఉండదు మన ఇళ్ళల్లో. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు మన ఇల్లు యోబు ఇల్లాగా మారిపోద్దన్నా. ఎవరిల్లా మారిపోదామా? ఎవరిల్లు? యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడంట, యోబు పిల్లల చుట్టూ కంచె వేశాడంట, యోబు చుట్టూ కంచె వేశాడంట, యోబుకు కలిగిన ఆస్తి చుట్టూ కంచె వేశాడు దేవుడు. ఆమె చెప్పండి. బంగారు ఉంగరాలు కుదవలకు పోకుండా మీ ఇంట్లోనే ఉండాలన్నా కూడా బంగారు ఉంగరాలకి యేసయ్య కంచె ఉండాలి. మా బంగారం 15 సవర్లంతా కుదవలో ఉంది సార్, తప్పులేదు, లెక్క తప్పులేదు. నీ 15 సవర్ల బంగారాన్ని దేవుడు విడిపిస్తాడు యేసునామములో తొందరలో. కానీ మన బంగారం కుదవకపోకుండా నీ దగ్గరే ఉండాలన్నా కూడా మనకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచె వేయాలా. చూసారా ఎంత మంచి దేవుడో. నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఎంత ప్రేమగల దేవుడు మన దేవుడు. అక్క ఈ కంచెను ఎప్పుడు పోగొట్టుకుంటామంటే ఇంకా చిన్న మనలో పెట్టుకుంటే ప్రమాదం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రతి బలహీనతలో నుంచి మనం యేసు నామములో బయటపడుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నేను ముగిస్తున్నాను. ఈరోజు ప్రభు మనకేం చెప్తున్నాడంటే, శత్రువు బలమంతటి మీద అధికారం అని రాసుకోండి అన్న అంశం పేరు. శత్రువు బలమంతటి మీద అధికారం. మన ప్రభు అయిన యేసయ్య శత్రువు యొక్క బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాడమ్మా, నాకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మన మీద ఇక అప్పులకు అధికారం లేదు. ఆమేనండి. అప్పులోళ్ళు మన ఇంటి ముందు ఆగరు యేసునామములో. ఇంకా నిన్ను ఒక్కడ కూడా తిట్టకుండా నీ చెయ్యి పైన ఉండేటట్టు చేస్తాడు యేసునామములో. ఇదంతా జరగాలంటే నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. దేవుని మాట నమ్మండి తమ్ముడా అన్న, దేవుని మాట నమ్మండి అన్న, నా మాట కాదు. బైబిల్లో చెప్పబడిందన్న. ఏం చెప్పింది తెలుసా? శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను నేను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు అని చెప్పాడు యేసయ్య. మనకు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. మన బాధలో మన కుటుంబాల్లో అన్ని బాధలు కలిపి పెద్ద బాధ అప్పుల బాధ. ఈ అప్పుల బాధ తీరిపోతే సగం మనం బయటపడిపోయినట్టే. మీ దైవజనుడిగా, మీ సేవకుడు మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను బిడ్డ. 2025 ముగింపులో 26 ప్రారంభంలో నా ప్రభు అయిన యేసయ్య మీ అప్పుల్లో నుంచి సంపూర్ణంగా బయటపడే మార్గాన్ని దేవుడు తెరస్తాడు యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏది ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు. మీ రోగములు మిమ్మల్ని విడిచిపెట్టిపోతున్న యేసునామములో, మీ కన్నీళ్లు తొలగిపోతున్న యేసునామములో, మీరు ఆశీర్వదించబడబోతున్నారు యేసునామములో, మీరు లేవనెత్తబడబోతున్నారు యేసునామములో. అడుగు పెట్టే చోటు నువ్వు గెలుస్తావు యేసునామములో, ఓడిపోయిన చోట లేస్తావు యేసునామములో, నీ తల పైకెత్తుతాడు యేసునామములో. నీవు ఆశీర్వదించబడుదువు గాక. యేసు రక్తములో ముద్రించబడిన దేవుని బిడ్డలం మన మెడలకి యేసయ్య ముద్ర ఉంది. దయ్యానికి మనం చూస్తే అక్కడి నుంచి చూడగానే వాడు అనుకుంటారు, రే వీళ్ళు మనోళ్ళు కాదు, ఈ బిడ్డలు మనోళ్ళు కాదు, అమ్మో వీళ్ళని తాకేమంటే మనకు శంబడాలు తీసేస్తాడు యేసయ్య. అమ్మో వీళ్ళు యేసయ్య బిడ్డలు, వీళ్ళని మనం ఏమి చేయకూడదని దయ్యాలు మనలో ఉన్న అధికారాన్ని చూసి పారిపోతాయి. నా మాటలు అర్థమైంది? గట్టిగా హల్లెలూయా చెప్పండి. నయమక్క, నీ మీద కానీ నీ పిల్లల మీద కానీ సైతానికి అధికారం లేనే లేదు. నా మీద కానీ నా పిల్లల మీద కానీ నా సైతాన్ గాడికి, దయ్యానికి అధికారం లేదు. ఎందుకంటే యేసయ్య అధికారం ముద్ర మన మీద ఉంది. ఒకవేళ నీ మీద దాడి జరుగుతుంది అంటే వాడికి సంబంధించిన ఏదో ఉంది. దాన్ని త్వరగా దేవుని సహాయంతో వదిలిపెట్టగలిగితే నువ్వు గొప్ప శక్తిని పొందుకు వెళ్ళిపోతావు బిడ్డ. కాబట్టి చిన్న ఉంటే ప్రభు దగ్గర త్వరగా సమాధాన పడి వదిలేసుకుందాం. అర్థమైందా? ఒక 2-3 విషయాలు గుర్తు చేసి నేను ప్రార్థన చేసేస్తా. ఇప్పుడు పాములు దొక్కడానికి, తేలను దొక్కడానికి శత్రు బలవంతం అధికారం అనుగ్రహిస్తాను దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తమ్ముళ్ళు చదువుకుంటున్నారు, చదివే పిల్లలు ఉన్నారు, ఇక్కడ జాబుల కోసం బిడ్డలు ప్రయాసపడుతున్నారు. బయట ఏం చెప్తున్నారంటే భారతదేశంలో జాబులు లేవు, చదివే వాళ్ళు ఎక్కువైపోయారు, జాబులు తక్కువ ఉన్నాయి, అందరు ఫైల్స్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎవరికి జాబులు రావట్లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు బయట. నిజమే, వాస్తవమే, తప్పు కాదు. కానీ మనం ఆరాధించే మన దేవుడు మన పిల్లలకు కావలసిన చోటు ఎత్తిపెట్టే ఉంటాడు యేసునామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని యందు భయభక్తి కలిగిన బిడ్డల్ని ఉద్యోగస్తులుగా యేసు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేనే లేదు. మన చదువు మీద కంటే యేసయ్య మీద నమ్మకం ఉంది మనకి. మన పిల్లల్ని ఖచ్చితంగా ప్రయోజనకారులుగా దేవుడు చేస్తాడు. మన బిడ్డలు ఉద్యోగస్తులు అవుతారు యేసునామములో.
అవునా కాదా? అది కూడా డౌటే. ఏమో అన్నాం అనుకో కుదరదు. ఏమన్నా జీవనం, నా కూతుర్ని నా కొడుకుని దేవుడు ప్రయోజకుడిగా చేస్తాడు అనాలా? తలే జీవనం ఏమన్నా నువ్వు? నా కూతురు చదువు మీద నా కొడుకు నాకు నమ్మకం లేదు సార్. నేను ఆరాధించే దేవుని మీద నాకు నమ్మకం ఉంది. నా బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు, నా బిడ్డ ప్రయోజకుడు అవుతాడు. నా ఇద్దరు కూతురు కూడా దేవుడు దీవిస్తాడు నమ్మకం నాకు సమృద్ధిగా ఉందమ్మా, సమృద్ధిగా ఉంది. అదీగాక నేను ఆల్రెడీ నేను కావాల్సింది ఇంక నేను చెప్పాను కదా, ఇవన్నీ ప్రభుకి ఇటు నేను జాగ్రత్తగా మొత్తం అడగతా ఉంటాను. ఏం ప్రభు ఎందుకు జీవు నా బిడ్డలకి, నా కడుపును పుట్టిన బిడ్డలకు కానీ, నా ఆత్మ సంబంధమైన బిడ్డలకు కానీ, నా సంఘంలోని బిడ్డలకు నువ్వు ఎందుకు చేయవో అని మన చేత అడిగించుకోవడానికి ఆయన చేతకాని దేవుడు కాదు. ఆయన అన్యాయసుడు కాదు, ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు నమ్మి చూడు, అద్భుతాలు చూస్తావు యేసునామంలో. శత్రువు నాకు హాని చెయ్యదు అని నోరు చెప్తున్నాను. ఎప్పుడు ఏం చెప్పాలి? శత్రువు నాకు ఏ హాని చెయ్యలేడు. అమ్మ చెప్పండి, శత్రువు నాకు ఏ హాని చెయ్యలేడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళు షీలు పట్టుకోండి, నేను చెప్పే మాటలు చెప్పండి. త్వరగా నేను చెప్పే మాట చెప్పండి. వాళ్ళు వీళ్ళు వాళ్ళకి చెప్పాలా? అన్న, శత్రువు నీకు ఏ హాని చెయ్యడు అని చెప్పు. తమ్ముడు, శత్రువు నీకు ఏ హాని చేయడు. డ్యాన్స్ చేస్తున్నారా చెప్తున్నారా? శత్రువు నీకు ఏ హాని చెయ్యడు అను. ఈ పక్క చూడతా, ఈ పక్క చెప్పు. ఈ పక్క, శత్రువు నీకు ఏ హాని చెయ్యలేడు అని చెప్పాలా? చెప్పారా? ఏందో నా కోసం చెప్పినట్టుంటారు. చెల్లిలా, శత్రువు నీకు ఏ హాని చేయలేడు, ఎందుకంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడని చెప్పండి. మీరు నమ్మండి, గుండెలో దూసుకుపోవాలి యేసునామములో ఆ మాట. నువ్వు నమ్మగలిగితే 2026లో నీ పంట పండిపోతే యేసునామములో, నీ స్టార్ విరిగిపోతే యేసునామములో, నీ చరిత్ర చక్రం మారుస్తాడు యేసునామములో. దయ్యం ఓడిపోయింది యేసునామములో, అంతే. ఆయన బిడ్డల్ని సాతానుగాడు ఏమీ చేయలేడు. కారణం మనం అధికారం పొందిన బిడ్డలమే. ఇదే మాట దమ్మునోడు ఇంకోటి ఎవడు చెప్పలేడు లోకంలో, గుర్తుపెట్టుకోండి. ఇంత ధైర్యంగా ఇంకెవడో లోకంలో చెప్పలేడు, ఒక్క యేసును ఆరాధించే బిడ్డ తప్ప. ఎందుకంటే పాపం వాళ్ళకి ఆ ధైర్యం లేదు, ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి పాపం తెలియదు, వాళ్ళ కళ్ళు తెరవలే కదా, వాళ్ళు నిజమైన దేవుని పట్టుకోలేదు. ఇంత ధైర్యం ఎవరు చెప్పలేరు. మనం ఇంత ధైర్యం ఎందుకు చెప్తున్నామంటే మనం యేసు రక్తంలో కడగబడ్డాం, మనం ఆయన బిడ్డలమే, సృష్టికర్త పిల్లలం, మనం దేవుని పిల్లలమే. మనల్ని ఎవరు తాకేది? మీరు నిశ్చయంగా దీవించబడతారన్న. మీ వ్యాపారాలు దీవించబడతాయి, మీ పొలాలు దీవించబడతాయి, మీ గొర్రెలు గొడ్లు మేకల మందలు దీవించబడతాయి, మీ భూఫలం దీవించబడతాయి, మీ చేపల గుంటలు దీవించబడతాయి, మీ చేతి పనులు దీవించబడతాయి. దేవుని సొమ్ము దేవునికి నమ్మకంగా ఇచ్చి మందిరాన్ని ప్రేమించి క్రమంగా ఆదివారం ఆరాధన చేయడానికి వచ్చి సాతాను వస్తువులు మీ ఇంట్లో మీ ఒంట్లో ఏమి లేకుండా చూసుకోండి. మీరు లేవకపోతే నన్ను అడగని తర్వాత యేసు నామములో మీ గృహాలు సమృద్ధిగా దీవించబడును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట తమ్ముడా, 20వ వచనం చూడండి. యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నారు, లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నారు, అయినా కానీ శిష్యులారా, ఓ 70 మంది శిష్యులారా, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకుండా మీరు ఎందుకు సంతోషించాలి తెలుసా? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. అబ్బాబ్బా, బంధమన్నా అర్థమైంది నీకు? మనం ఎందుకు సంతోషించాలి? మనము దయ్యాలు లోబడుతున్నాయని కాదు సంతోషించాల్సింది. మనసమ్మా మనం ఎందుకు సంతోషించాలి తెలుసా? మన పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి. అబ్బాబ్బా, అందుకే చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నరకానికి పోరని. యేసు రక్తంలో ముద్రించబడి బాప్తిసం పొంది నా దేవుడు నా ప్రాణం అనే ఎవడి పేరైనా పరలోకంలో ఉంటుంది, నరకంలో ఉండదు. యేసుక్రీస్తుని పిచ్చిగా ప్రేమించేవాడు లోకంలో ఉండలేడు. ఉన్నా కూడా ఏడుస్తూ ఉంటాడు, తొందరగా బయటపడాలని కోరుకుంటాడు, తను నిందించుకుంటూ ఉంటాడు, త్వరగా బయటపడతాడు. యేసు ప్రభువుని ప్రేమించే ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళడు. ప్రభు చెప్తున్నాడు, మీరు సంతోషించాల్సింది దయ్యాలు లోపడుతున్నాయని కాదు. మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి జోసెఫ్ అన్న? ఎక్కడ రాయబడ్డాయి? ఎక్కడో దగ్గరలే కానీ అంటారా మనోరన్నా? మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? పరలోకమందు జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉన్నాయమ్మా. ఇప్పుడు మీ పేర్లు అన్నీ జీవగ్రంథంలో ఉన్నాయమ్మా. ఎందుకు దిగులు పడుతున్నారు మీరు? ఇప్పుడు చచ్చిపోయినా, ఇప్పుడు కన్ను మూసినా, ఏంది పాస్టర్ గారు పొద్దున్నే చచ్చిపోయిన అంటావు నువ్వు? ఏం కాదులేమంటేనా మళ్ళీ ఫీల్ అవుతున్నారు మీరా? ఇప్పుడైనా పోవాల్సిందే కదా. కన్ను మూస్తే కన్నుల పండగ మనకి ఆమె అని చెప్పండి గట్టిగా. ఇదిగో ఈ ఉంగరం మా అన్న కొనేలేకి 55,000 57,000 అయింది. ఈ చిన్న ఉంగరం కొనేలేక ఇంత కార్చాలా? కన్ను మూస్తే బంగారు వీధులు నడుస్తావు యేసునామములో నువ్వు, అంతే. నీ కాళ్ళ కింద టన్నులు బంగారం, ముత్యాలు, వజ్రాలు, ఆ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు యేసునామములో. ఆమె చెప్పగడిగా సంతోషించబల్లే, ఆనందించబల్లే. ఎప్పుడెప్పుడు చూస్తానా ఆ రాజ్యాన్ని అని ఉండాలా. అదేంది ఉదయాన్ని అంత మాటలు మాట్లాడబాకు అనకూడదు. మనం
మనం ఇదే ఆచారాలకి, మాటలకి, సావు అనే పదాలకి భయపడే క్రైస్తవులం కాదు మనము. మనకి ఏది ఎంత మాత్రము హాని చెయ్యదు అని నమ్మే గుంపు మనం. ఆమె చెప్పండి గట్టిగా. ఏది నాకు ఎంత మాత్రమో హాని చేయదో, శత్రు బలమంతటి మీద నా దేవుడు నాకు అధికారం అనుగ్రహించాడు నమ్మే గుంపు మనం. ఎప్పుడు కన్ను మూసినా, ఈరోజా రేపా, ఎప్పుడు కన్ను మూసినా మనందరం పరలోకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? పరలోకమందు రాయబడి ఉన్నాయి, జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. తమ్ముళ్ళారా, బాప్తిసం పొందకపోతే త్వరగా బాప్తిసం తీసుకోండి. అమ్మలారా, బాప్తిసం పొందకపోతే త్వరగా బాప్తిసం తీసుకోండి. ప్రభు రక్తం ముద్రించబడండి, శత్రు బలమంతం అధికారం పొందుకోండి. ఇంకా ఏదైనా ప్రభుకి ఇష్టమైన జీవితం మన కుటుంబాల్లో ఉంటే త్వరగా బయటపడిపోదాం. దేవుడు మీకోసం గొప్ప వాగ్దానం చేశాడు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించిన దేవునికి రుణస్థులంగా బ్రతకదాం. యేసునామములో ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలి మనోరన్నా? మన పేర్లను ఎక్కడ రాయబడ్డాయి మనోరన్నా? ఎక్కడ రాయబడ్డాయి? ఈ మందిరంలో ఉండే ప్రతి పేరు పరలోకంలో ఉంది. ఒకవేళ పరలోకాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఎప్పుడో తెలుసా బిడ్డరా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు పరలోకానికి కాకుండా నరకానికి పోవాలంటే ఒక పని చేయాలి. ఈ మందిరంలో కూర్చుండే బిడ్డలు పరలోకం కాకుండా నరకానికి అగ్నిగుండం పోవాలనుకుంటే ఒక పని చేయాలి. ఈ దేవుడు వద్దు, ఈ యేసయ్య వద్దు, నాకు ఎవరూ వద్దు, నాకు లోకం కావాలి అని యేసును పూర్తిగా వదిలేసి, మనసులోంచి యేసయ్యని తీసేసి, పనులకి, డబ్బు కోసం, సినిమాలకి, షికారులు తిరిగి యేసయ్యను గూట్లో పెట్టి ఇష్టానుసారంగా లోకంలో ఎంజాయ్ చేసి, సంతోషించి, గంతులు వేసి, ఆకులు నవిలి, ఒక్కలు నవిలి, అవి నవిలి, తాగి, తందనాలాడి జీవితాంతం అట్టగానే ఉంటే అప్పుడు పోతా నరకానికి. దేవుని ప్రేమించి మందిరికి వచ్చే మనం ఎందుకు పోతాం చెప్పండి? మీకు దేవుని మీద ప్రేమ లేదా? అందరికీ దేవుని మీద ప్రేమ ఉంది కదా బిడ్డరా. మనందరి పేర్లు యేసయ్య జీవగ్రంథం మందు రాయించున్నాడు. మనం అందరం పరలోకానికి పోతాం. శత్రువుకి మన మీద అధికారం లేదని నమ్మండి. వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఈ రోజు నుంచి దేవుని కాపుదల్లో మనం భద్రపరచబడి సంతోషముగా సాగిపోదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సింహాన్ని చంపిన ఇద్దరున్నారు బైబిల్లో. చెప్పండి. ఇద్దరు కాదు, ముగ్గురున్నారు మొత్తం. చెప్తారా? సింహాన్ని చంపిన వాళ్ళు. ఎందుకు సార్ నువ్వు మమ్మల్ని ఉదయాన్నే మమ్మల్ని ప్రశ్నలు వేస్తావు, మేమేమైనా పెద్ద భక్తులమే అన్నట్టు చూస్తున్నారు మీరు భక్తులే. సింహాన్ని చంపిన వాళ్ళ పేర్లు, మొట్టమొదటి ఆయన పేరు బలాఢ్యుడైన సంసోను ద్రాక్ష తోటలో అట్లా తిరగదామని పోయాడంట. ఒక ద్రాక్ష తోటలో, ఆ ద్రాక్ష తోటలో నుంచి వచ్చేసింది ఒక పెద్ద సింహం. సంసోను మీద దూకింది. బైబిల్ రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు సంసోనులోనికి వచ్చాడంట. రాగానే మేక పిల్లను చీల్చినట్టు మరి సంసోను మేక పిల్లను చీల్చాడు. సింహాన్ని మనం చంపగలుగుతాం తమ్ముడా? జీవనం మన ఇద్దరం కలుగుతాం. సింహాన్ని చంపగలుగుతామా? ఒక్క పంజెతో ఒక దెబ్బగా కొట్టిందంటే టేం పడుకోవటమే. ఇంకా లేచేది కూడా ఉండదు. ఇంకా సింహాన్ని మనుషులు చంపలేరు. సింహం కొన్న బలం పంజాలో ఉంటుంది. కొట్టిందంటే ఏడగానే కొట్టిందనుకో, అసలు సింహాన్ని కూడా అలవాటు ఏంటంటే పట్టుకుంటుంది. ఎక్కడైతే ఊపిరి ఆడద్దో, రక్తం పోతుంటుందో ఆడ పట్టుకొని కొరికిందనుకో, అలేలుగా పడుకోవటం. ఇంకా అలేలుగా. సింహాలను చంపి మనగాడు ఇంకా పుట్ల. ఆయుధాలతో చంపచ్చాము కానీ మామూలు చేతులతో చంపలేము. పులిని కానీ సింహాన్ని కానీ చాలా కష్టం, 100% కష్టం. అంత భయంకరమైన సింహాన్ని సంసోను దేవుని ఆత్మ సహాయం చేత మేక పిల్లని చీల్చినట్టు తీసేశాడంటే యేసునామములో. అదే ప్రభు చెప్తున్నాడు. సంసోనుకి ఇచ్చిన బలాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఈ రోజు నుంచి అప్పులనే సింహాన్ని చీల్చివేయుదువుగాక, నిరుద్యోగం అనే సింహాన్ని చీల్చివేయుదువుగాక, అసమాధానం, అశాంతి అనే సింహాన్ని చీల్చివేయుదువుగాక, నిరాశ, నిస్పృహ అనే సింహాన్ని చీల్చివేయుదువుగాక, ఓడిపోయిన తత్వం అనే సింహాన్ని చీల్చివేయుదువుగాక, కృంగుబాటు, మనశ్శాంతి లేని జీవితం అనే సింహాన్ని చీల్చివేయుదువుగాక యేసునామములో. అప్పుల్ని చీల్చివేయుదుగాక యేసునామములో. కుటుంబాల్లో ఉన్న సింహాలు చీల్చబడునుగాక. ఇస్తాను నీకు దేవుడి శక్తి. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ శక్తినిచ్చి సంసోను వలె సింహాలు చీల్చేస్తావు యేసునామములో. ఇంకో సింహం మన దావీదు గారు గొర్రెలు మేపుతా ఉంటే నేరుగా వచ్చి ఒక మంచి గొర్రెను నోటికి గరుచుకుని తీసుకుపోతా ఉంది. ఏదమ్మా? మా కుక్క సింహం. వెంటనే దావీదు గారు ప్రార్థన చేసి, నా ప్రభువా, నా దేవా, నా గొర్రె పిల్లల్లో ఒక్క గొర్రె కూడా మిస్ కావడానికి వీలు లేదు, నాకు నువ్వు తోడుగా ఉన్నావు, నాకు నా గొర్రె పిల్ల కావాలా అనగానే దేవుని శక్తి దావీదు బలంగా వచ్చింది. ఇక వెనక పరిగెత్తాడండి. వెనక పరిగెత్తి బైబిల్లో ఉంది, ఒక్క గుద్దుతో
సింహానికి మన గుద్దులు ఆంతాయా? ఒక్క దెబ్బతో సింహము నోట నుండి తన గొర్రెని క్షేమంగా విడిపించుకున్నాడంట. అవును, కానీ సింహం నోట్లో నుంచి గొర్రెని విడిపిస్తే ఇప్పుడు సింహం ఎవరి మీద మలద్ది? గొర్రెను వదిలేసి ఎవరి మీద మలద్దనా? దావీదు మీద మలతుంది. ఒరే చిన్న గొర్రె అనుకున్న పెద్ద గొర్రె దొరికింది అనుకుంటుంది. అది మేకంటే చిన్నదే, గొర్రె అంటే పెద్ద గొర్రె దొరికింది నాకు అనుకుని తిరగబడి ఉంటుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకమును 3 గుద్దులు గుద్దాడు యేసునామములో. అంతే. ఎన్ని గుద్దులు? 3 గుద్దులు గుద్దాడు. పడుకుంది అంతే. ఇక లేయటం కూడా కష్టం. ఆ గుద్దులు ఎవరికో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత 3 కోటింగ్ ఇచ్చాడు. 3 కుంగు షాట్ కొట్టాడు దాన్ని. ఎక్కడ కొట్టాడు, ఏ పక్క కొట్టాడో మనకు తెలియదు. యేసయ్య నీకు శక్తిని ఇస్తే నీ అప్పులు ఎట్ట కొడతావు తెలుసా? చెత్త కొడతావు యేసునామములో. అంతే. నీ జన్మలో కనపడదు ఇంక అప్పులు వేసిన ఆమె చెప్పండి గట్టిగా. నీకు నీ భర్తకి మధ్య వచ్చి అనుమానం అనే దయ్యాన్ని 3 కుంగు షాట్లు కొడతావు. ఇంకా నీ ఇంట్లో అనుమానం అనే పదమే కనపడదు యేసునామములో. ఇంకేం కావాలి మీకు? ఆశీర్వాదం చెప్పండి. ఆశీర్వాదం ఇంకేం కావాలి? నీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలా? నీ పిల్లలు ఎట్ట పడితే చెట్ల పొట్టలు తిరుగుతున్నారా? చెడిపోయారా? యేసయ్య నీకు ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు బలం పొందితే నీ పిల్లలు ప్రయోజకులుగా మారిపోతారు యేసునామములో. నీకు వ్యతిరేకంగా ఏది నిలవదు. సింహం బలం మీద, పాముల బలం మీద, తేళ్ల బలం మీద, శత్రువు బలం అంతటి మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3 గుద్దులకి పడుకుంది యేసునామములో. ఇంకా లేలా, అయిపోయింది. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, సింహం చంపిన ఆయన. ఎవరన్నా? బాంధవ కుమారా? దానియేలా సింహాన్ని చంపాడా? సింహాల నోళ్ళు మూయబడ్డాయి. దాని దగ్గర ప్రార్థన చేయడం ద్వారా సింహాల నోళ్ళు మూయబడ్డాయి. చంపిన ఆయన ఒక బైబిల్ గ్రంథాలు ఎవరంటే బెనాయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు గారి సైన్యాధిపతి, సొలొమోన్ గారి సైన్యాధిపతి. బెనాయా అనే వ్యక్తి దావీదు గారు అడగతారు, నాకు బెత్లెహేములో ఉన్న బావి నీళ్ళు కావాలని అడిగితే, ఫిలిస్తీన్ సైన్యం అంతా ఉంది, శత్రువులు వాళ్ళని ఛేదించుకుపోయి ఆ బావి నీళ్ళు నాకు కావాలని అడిగితే బెనాయా ముందు పరిగెత్తి వెళ్ళి కత్తి తీసుకొని శత్రువులు కొట్టి చంపి బావిలోకి వెళ్ళాడు. ఆ బావిలో దిగి నీళ్లు తీసుకుందాం అనుకునేసరికి చలికాలం మందు ఆ బావిలో దాక్కుని రెస్ట్ తీసుకుంటుందంట మిస్టర్ సింహం గారు. బావిలో బెనాయా మీద పడింది. బెనాయా మీదకి ఏ షాటు కొట్టాడో, ఏ బాణం వేసాడో మనకు తెలియదు. మొత్తం పడుకుంది యేసునామములో. ఆమె చెప్పండి గట్టిగా. 3 వీరులు 3 సింహాలు కొట్టి కింద కోల్వేశారంతే. యేసయ్య బిడ్డలు, దేవుని బిడ్డలు మామూలు కాదమ్మా. వాళ్ళు చేతులెత్తి ఒక బిడ్డను దీవిస్తే దీవించబడిపోతారు యేసునామములో. దేవుని బిడ్డలు చేతులెత్తి ఒకరిని కానీ శపించారంటే శపించబడిపోతారంతే. పాస్టర్ గారు దేవుని బలిపీఠం మీద చేరి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు దీవించబడిపోతారు యేసునామములో. అంతే. మన ప్రభు అయిన యేసయ్య ఎవరో తెలుసా? తన సేవకుని నోటి మాట రూఢిపరిచే దేవుడు. అందుకే మన నోళ్ళతో ఎవరిని మనం శపించకూడదు. వాళ్ళు టైఫ్ అవ్వాలా, వాళ్ళు ఆ టైఫ్ అవ్వాలా అనకూడదు. మనం అసలు అన్నామా దేవుని బిడ్డలుగా మన నోటితోటి అయిపోతారు వాళ్ళు. అంతే. వాళ్ళు అయిపోయే ముందు మనం అయిపోతాం ఫస్ట్, తర్వాత. కాబట్టి ఎవరిని మన నోరుతో మనం శపించకూడదు. మన నోరు అందరినీ ఆశీర్వదించాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీ నోరు అందరిని దీవిస్తూ ఉండండి, ముందు మీరు దీవించబడిపోతారు. అంతే. మీరు దీవించబడతారు. బెనాయా సింహాన్ని ఒక్క దెబ్బతో పడుకోబెట్టేశాడు. యేసయ్య బిడ్డల ముందు సింహాలు దెబ్బగా పడుకుంటాయి. ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని ఏ జంతువు ఏ హాని చేయలేదు. సింహం అంటే దయ్యం అని అర్థం అమ్మా. సింహం అంటే ముఠా మేస్త్రి అని అర్థం. ముఠా మేస్త్రికి ఇంకో గుద్దు ఎక్స్ట్రా పడాలేమో. కుంఫు షాట్లే. అడ్రస్ మన ఇళ్ళ వైపు కానీ మన పిల్లల వైపు కానీ పొర్రపొడ్డు రాకుండా దేవుడు వాడి మీద మనకి శక్తిని ఇచ్చాడు. కొంతమంది పాస్టర్లు ఏం చెప్తారంటే, దెయ్యాల జోలికి బాబాకండి, అవి భలే శక్తిగా ఉంటాయి. మీరు కానీ ప్రార్థన చేశారా, ఏకాజాములు లేచి దెయ్యాలు వచ్చేస్తాయి మెడల్లోకి, అవి మిమ్మల్ని పీక్కో తినేస్తాయి. ప్రార్థన చేసేవాడంటే దెయ్యాలుగా పడదు, అందుకని ఎక్కువ ప్రార్థన చేయవాకండి అని చెప్తుంటారు పాస్టర్లు కొంతమంది తెలియక. ఏంది, మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు మనకు హాని చేస్తాయా? మనం ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వచ్చి మనకు హాని చేసే పనితే మనకి ఈ దేవుడు ఎందుకు? మనకి ఇంకా ఈ దేవుడు ఎందుకు? బైబిల్ మనకు అట చెప్పలా. శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించాను. పౌలు గారికి ఒకరోజు పాము పట్టుకుంది చేతిని. పాము పట్టుకుంది, ప్రార్థన చేస్తా. ఇంకా పౌలు గారికి పాము పట్టుకుంది చేతికి. పాము అదే పాము తెలుసా? నీళ్ళపాము కాదు, విషపు పాము. చేతికి చుట్టుకుందంట. చేతికి చుట్టుకుందని రాయిలా చేతిని పట్టుకొని కరిచేసింది బాగా పౌలు గారిని. ఆయన కట్టెలు ఏరుకొని మంటలో వేద్దామని వచ్చి ఆ మంటలో కట్టెలేసేటప్పుడు ఆ కట్టెల్లో ఉన్న పాము పౌలు గారి చేతిని నోటితో పట్టుకుంది. ఏలాడుతుంది చేతికి. అంటే అర్థమైంది కట్టెలో ఉన్న పాము పౌలు గారి చేతిని పట్టుకొని కరిచేసింది బాగా. ఆ ఊరిలో ఏమన్నా తెలుసా? రే వీడు భయంకర దొంగ,
వీడు దుర్మార్గుడు, వీడు నరహంతకుడు. అందుకే న్యాయమాత, న్యాయ దేవత వీడిని వదలలేదు. ఈ పాము రూపంలో పట్టుకు, అబ్బా ఈ పాము కరిసిందా, చచ్చిపోయిన మనిషి, ఇడు దొంగ, అమ్మో మామూలు పాము కరవలా, అది నాగు పాము, మిడునాగు, తాసు పాము కరిచేసింది, అయిపోయాడు అని అందరూ అనుకుంటా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, చూస్తున్నారు. ఉబ్బతాడేమో, మొహం ఉబ్బిపోద్దేమో, నోట్లోంచి సొంగ వస్తుందేమో చూస్తూ ఉన్నారు. గంటలు జరిగిపోతున్నాయి, నిమిషాలు జరిగిపోతున్నాయి, గంటలు జరిగిపోతున్నాయి. సొంగ లేదు, పాడు లేదు, యేసునామములో అంతే. గట్టి చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, దేవుని బిడ్డల్ని పాములు కూడా ఏమి చేయలేవు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నమ్మితే నీ విశ్వాసమును బట్టి పాముల విషం కూడా విరిగిపోద్ది మన మీద యేసునామములో. అమ్మ చూసుకోలేదు పౌలు గారు, దైవజనుడు కదా, దేవుని బిడ్డ కదా, అది కరిచేసింది. కానీ దేవుడి వాక్యం చెప్తుంది ఆయనకి ఏ హాని కలగలేదట, ఆయన ఎటువంటి అస్వస్థ గురవలేదు, సంతోషంగా సాగిపోతుంటే తర్వాత ఆ ఊరోళ్ళంతా అంటున్నారు, ఇతడు దుర్మార్గుడు కాదు, ఇతడు దేవత. చూసా ఇందాక తిట్టినోరే ఇప్పుడు ఏమంటుందనా, ఇందాకేమో దుర్మార్గుడు అన్నారు, ఇప్పుడు దేవుడు, దేవత, మా దేవత, ఈయనే దేవుడు. ఇశ్రాయేల్ పాస్టర్ని నిన్న తిట్టిన నోరు ఈరోజు మళ్ళీ పొగిడేటట్టు చేస్తాడు దేవుడు యేసునామములో. అప్పుడే పొగడతారు, అప్పుడే తిడతారు. మామూలు కదా మనుషులు, అక్కడ తిడతారు, ఇక్కడ పొగడతారు. కాబట్టి తిట్టేవాళ్ళు గురించి పడుచుకోబాక. ఈరోజు నేను తిడుతున్నారా, రేపు ఆనోరే నిన్ను పొగడద్ది యేసునామములో, అంతే గుర్తుపెట్టుకో. ఆనోరే పొగడద్ది. ఎంత లేక తిట్టాలి, ఎంత లేక పొగడాలా. తిట్టేవాళ్ళ మీద మనసు పెట్టద్దు. పాములు కూడా మనకు ఏ హాని చెయ్యవు యేసునామములో. బిడ్డలారా, పాములు అంటే చెప్పాను కదా, నీ సమస్య ఏందో, నీ బాధ ఏందో, నీ కష్టం ఏందో, నీ కన్నీళ్ళు ఏందో, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. దేవుడు శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ధైర్యంగా ఉండండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. మీకోసం ప్రార్థన చేయడానికి మీ పాస్టర్ గారు ఉన్నారు. ఆమె నన్ను గట్టిగా, మీ దైవజనుడు మీకోసం కన్నీళ్ళు విడుస్తున్నాడు. మీ పాస్టర్ అమ్మ, మీ అమ్మగారు మీకోసం కన్నీళ్ళు విడుస్తుంది. నాకేమైనా అయిపోద్దేమో, నేను ఇంకా పడిపోతానేమో, నేను నాశనం అయిపోతానేమో, ఎందుకు బతకడం, నేను ఆత్మహత్య చేసుకుందాం, చచ్చిపోదాం, ఏదో ఒక ముందు తాగేద్దాం అనుకోబోక బిడ్డ. మీకోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే సేవకులు మీకోసం ఉన్నారు. నేను దైవజనుడిగా తండ్రిగా మీకోసం కన్నీళ్ళు విడుస్తున్నాను దేవుని ముందు. మీకేమి కాదు. ఆమె చెప్పండి గట్టిగా. మీరందరూ దీవించబడతారు యేసునామములో. మీరు పైకి లేవడం నా కళ్ళతో చూస్తాను నేను. పొరపాటు చచ్చిపోవాలని కానీ అవి చేసుకోవాలి ఇవి అనుకోవద్దు మీరు ఎవరు కూడా. మనకు యేసయ్య ఉన్నాడు, మనందరూ దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ప్రభు ఇచ్చినాడు. మీ దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు పిలిచిన సేవకుడు మీ పక్షాన ఉన్నాడు. మీకేమి కాదు. ఆమె చెప్పు గట్టిగా. మీకేం కాదు. మిమ్మల్ని తాకాలంటే ముందు మమ్మల్ని దాటి రావాలి యేసునామములో. ముందు మమ్మల్ని దాకి తర్వాత మిమ్మల్ని దాకాలి. మీకు ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఇశ్రాయేల్ పాస్టర్ కంఠంలో ఊపిరినంత వరకు సైతాను గడి చెయ్యి కూడా నీడ కూడా పడకుండా ఆయన పాదాలు పట్టుకొని, యేసయ్య పాదాలు పట్టుకొని మీ సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. మీ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తుంది. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. ఏదన్నా వాడి వస్తువులు మీ దగ్గర ఉంటే ఇచ్చేయండి, వాడికి వద్దు మనకి. యేసునామములో ఈ మాటలు మనందరికీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.